అలానే మిస్సెస్‌రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంక్షోభం నుంచి బయటపడడం అనేది అందవేసిన చెయ్యి. ఎప్పుడైనా సరే సంక్షోభం వచ్చినప్పుడు ఏదో ఒక మార్గం ద్వారా ఆ సంక్షోభాన్ని అధిగమించడం అనేది ఆయనకి అలవోకగా అలవాటైనటువంటి అంశం. అందుకే ఇప్పుడు ఆక్వా రైతుల్ని సంక్షోభం నుంచి బయటపడటానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ప్రత్యేకమైనటువంటి కమిటీని వేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 90 రోజుల పాటు రెసిప్రోకల్ ట్యాక్స్కి హోల్డ్ చేశారు. రెసిప్రోకల్ ట్యాక్స్ని నిలిపివేశారు 90 రోజులు. ఈ 90 రోజుల్లోనే వీలున్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆక్వా ఎగుమతుల్ని పంపించాలి కంటైనర్ల ద్వారా అనేటువంటి ఒక ఆపరేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తున్నారు చంద్రబాబు గారి డైరెక్షన్ మేరకు. ఆ బాధ్యతను వెంకటరమణారెడ్డి నెల్లూరు ఆయన అలాగే డిప్యూటీ స్పీకర్గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారికి అప్పచెప్పారు. వాళ్ళిద్దరూ కూడా మానిటర్ చేస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ముందుగానే రేట్లు నిర్ణయించాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ని ప్రకటించక ముందు రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి ఏవైతే రొయ్య ఉందో ఆ రొయ్యల్ని గోడౌన్లో స్టాక్ పెట్టారు. అలాగే కొన్ని కంటైనర్లలో మధ్యలో ఉన్నాయి సముద్రంలో. ఆ కంటైనర్లో అమెరికా చేరడానికి ముందే రెసిప్రోకల్ ట్యాక్స్ అనౌన్స్ అయింది. ఈ కారణంగా కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు గారు మాట్లాడారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడారు, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడారు, విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడారు. రెసిప్రోకల్ ట్యాక్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి వస్తుందని చెప్పి గ్రహించి ఆయన వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే 90 రోజుల పాటు రెసిప్రోకల్ ట్యాక్స్కి హాలిడే ప్రకటించడం ట్రంప్. ఈ 90 రోజుల గ్యాప్లోనే వీలున్నంత వరకు ఆక్వాని ఎగుమతి చేసేందుకు రొయ్యల్ని కంటైనర్లలో పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 45,000 టన్నులు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆ 45,000 టన్నులని రొయ్యల్ని ఇప్పుడు పంపించడానికి మార్గం సుగమం చేస్తూ ఉన్నారు. సో సలహా కమిటీ ఇప్పుడు ఆ ఎగుమతుల్ని మరింత స్పీడప్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కోస్తాలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్లో ఈ రొయ్యల సాగుని భారీ ఎత్తున చేస్తున్నారు రైతులు. వాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు కొనుగోలు చెయ్యాలి వ్యాపారులు. కానీ ఇటీవల కాలంలో ట్రంప్ జనవరి 2వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఎగుమతులు దిగుమతుల మీద రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. దానికి తగిన విధంగా ట్రంప్ కూడా రోజుకు ఒక రకంగా ప్రకటిస్తూ రెసిప్రోకల్ ట్యాక్స్ని పెంచేశారు. కనీసం 10% నుంచి 26% వరకు భారతదేశం మీద ఆయన అనౌన్స్ చేశారు. 10% అనేది కామన్, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు కూడా ఇంపోర్ట్స్ మీద 10% డ్యూటీ వేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. భారతదేశానికి 26% ఇంపోర్ట్ డ్యూటీని అనౌన్స్ చేశారు. దాంట్లో ఆక్వా ప్రొడక్ట్స్ మీద, ఆక్వా మీద, రొయ్యల ఎగుమతి మీద ఎక్కువగా విధించారు. దాంతో కుప్పగొలుతుంది ఆక్వా రంగం. ఫలితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రెవెన్యూ పోయింది, అలాగే కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ప్లస్ ఆక్వా రంగంలో ఉన్న రైతులు భారీగా నష్టపోతున్నటువంటి ప్రచారం జరిగినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్గా తీసుకొని కొంతవరకు సక్సెస్ చేయాలి అనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో ట్రంప్ అనౌన్స్మెంట్ చేశారు దీనికి సంబంధించి 90 రోజుల పాటు హాలిడేని. సో దీంతో ఒకప్పుడు ఎలా ఉండేదంటే 100 కౌంట్ రొయ్య వచ్చేసి రొయ్యల ధర 240 రూపాయలు ఉండేది. అంటే 100 కౌంట్ అంటే ఏంటి? కిలోకి 100 రొయ్యలు వస్తాయి. 100 కౌంట్ అంటే అది 240 రూపాయలు ఉండేది. ఇప్పుడు అంటే ఈ 230 రూపాయలు అయింది. అంటే 10 రూపాయలు తగ్గింది కిలోకి. అదే 30 కౌంట్ రొయ్యలకు ఈ ఎక్కువ రేటు ఉంది. 30 కౌంట్ రొయ్యల ధరలో కూడా భారీ తేడా ఉంది. గతంలో కిలో వచ్చేసి 30 కౌంట్ 470 రూపాయలు ఉండేది. 470 రూపాయలు కౌంట్ ఉంటే అది 420 రూపాయలకు పడిపోయింది. 420 రూపాయల నుంచి 430 రూపాయలకు పడిపోయింది ధర. దీంతో ఆక్వా రైతులు ధర పెంచమని చెప్పి ఇది గిట్టుబాటు కాదని చెప్పి
డిమాండ్ చేస్తున్నటువంటి రోజుల్లో ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ అనౌన్స్ చేసి మరింత సంక్షోభంలోకి వాళ్ళని నెట్టేశారు. దీంతో అసలు ఆక్వా రంగ రైతులు మళ్ళీ కోలుకుంటారా లేదా అని చెప్పేసి భావించారు. అయితే ఇప్పుడు 90 రోజుల పాటు రెసిప్రోకల్ ట్యాక్స్ హాలిడే ప్రకటించారు కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు. ఈ 90 రోజుల్లోనే వీలున్నంత వరకు ఆక్వా రైతులు తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి, ఆక్వా వ్యాపారాలు ఎగుమతి చేసుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు 40,000 టన్నుల రొయ్యలు 40,000 టన్నుల రొయ్యలు 40,000 టన్నులు రొయ్యల్ని ఇప్పుడు కంటైనర్లో సరుకు ప్రజెంట్ ఉంది. కంటైనర్లో ఎన్ని కంటైనర్లో 3 నుంచి 4,000 కంటైనర్లో ఉంది ఈ సరుకు ఇప్పుడు కనుక 90 రోజుల పాటు కనుక ట్రంప్ కనుక ఈ హాలిడే కనుక ప్రకటించకపోతే భారీగా నష్టం జరిగినది. ఈ 40,000 టన్నులకు సంబంధించిన రొయ్యల రూపంలో భారీగా నష్టం జరిగినది. కాకపోతే ఇప్పుడు దాదాపు 4,000 కంటైనర్లలో ఉండేటువంటి సరుకు ఇప్పుడు అమెరికా వెళ్ళబోతోంది. అయితే ఈ పరిణామం ఇప్పుడు ట్రంప్ ప్రకటించినటువంటి పరిణామం కొంతమేరకు రైతులకి ఇప్పుడు రేటు పెరిగేలా చేసింది. ఇప్పుడు 30 కౌంట్ రొయ్య వచ్చేసి ప్రజెంట్ 30 కౌంట్ రొయ్య వచ్చేసి రేటు కిలో వచ్చేసి 30 కౌంట్ రొయ్య 420 రూపాయలు ఉంది. ఇది 10 రూపాయలు పెరిగింది, అంటే 430 రూపాయలు అయింది. ఇక 25 కౌంట్ అంటే హైయెస్ట్ మంచి రొయ్యలు లెక్క. 25 కౌంట్ రొయ్యలు వచ్చేసి 470 రూపాయలు ఉండేది. 470 రూపాయల నుంచి ఇది 500కి చేరింది. ఇప్పుడు ట్రంప్ పుణ్యాన 500 రూపాయలకి చేరింది, అంటే పెరిగింది. చిన్న రొయ్యల ధర కూడా, అంటే ఇది 100 కౌంట్ది, ఇది కూడా 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగింది. సో మొత్తం మీద ఆక్వా రైతులకు సంబంధించి రైతులకు ధర ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి కారణంగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అప్సడా వైస్ చైర్మన్గా ఆనం వెంకటరమణారెడ్డి ఉన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఆక్వాకు సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రేట్లని ట్రేడర్స్తో మాట్లాడుతున్నారు, వ్యాపారులతో మాట్లాడుతున్నారు, రైతులతో కూడా మాట్లాడుతున్నారు. రైతులు చెప్పేది ఏంటంటే వ్యాపారులు తక్కువ రేటుకి కొనుగోలు చేశారు, వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత రేట్లు పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళు సిండికేట్ అవుతున్నారు, ట్రేడర్స్ చెప్పేటువంటి ధరకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు, ఫలితంగా రైతులు నష్టపోతున్నాం అని చెప్పి రైతుల నుంచి వినిపిస్తుంది. అందుకే ప్రతి 15 రోజులకు ఒకసారి 15 డేస్కి ఒకసారి ఈ రేట్ని ముందే 100 కౌంట్కి ఎంత, 30 కౌంట్కి ఎంత, 25 కౌంట్కి ఎంత అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి అనౌన్స్ చేయాలి అనేది వ్యాపారులకు పెట్టినటువంటి తాజా నిబంధన. ఒకవైపు రైతుల్ని కాపాడుతూనే మరోవైపు వీలున్నంత తొందరగా 90 రోజుల లోపల హాలిడే అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించి ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ సంబంధించి 90 రోజులు గడువు పెట్టారు. ఈ 90 రోజుల లోపలనే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆక్వా ఎక్కువగా మన దేశం నుంచి అమెరికాకే వెళ్తుంది. దాదాపు 40% ఈ రొయ్యల ఎగుమతుల్లో మన షేర్ ఉందని చెప్పి అంతర్జాతీయంగా చెప్తూ ఉన్నారు. సో కాబట్టి మేజర్ ఎక్స్పోర్టర్ ఆక్వా ఉంది. కాబట్టి ఈ ఆక్వాకి సంబంధించి ఈ ట్యాక్స్ రెసిప్రోకల్ ట్యాక్స్ 26% అమలు చేయకముందే, ఇంపోర్ట్ డ్యూటీస్ అనౌన్స్ చేయకముందే ఈ మొత్తం సరుకుని అమెరికా పంపించి ఆంధ్రప్రదేశ్ ఆక్వాని మళ్ళా లాభాల బాట పట్టించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. మరి ఈ 90 రోజుల్లో పంపించగలరా? ఇప్పటికైతే 40,000 టన్నులు దాదాపు 4,000 కంటైనర్లలో అమెరికాకి చేరుకుంటాయని చెప్పి అంటున్నారు. ఈ పరిణామం కొంత రైతులకైతే ధరను పెంచేలాగా కనిపిస్తూ ఉంది. లాభాలు లేకపోయినప్పటికీ నష్టాలు ఉండవు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే రైతుల్లో వినిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ బిజినెస్ సంక్షోభంలో ఆక్వా రైతుల్ని ఆదుకునేటువంటిది సక్సెస్ అయింది కొంతమేరకు అని చెప్పి చెప్పచ్చు. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.